యూరియా ఇటీవల క్రైసిస్ వచ్చింది. నేను చాలా జాగ్రత్తగా ఉంటాం. దీనికి కారణం కూడా ఏంటని అనలైజ్ చేశాం. కర్ణాటక, తెలంగాణ ఆ రాష్ట్రాల్లో యూరియా షార్టేజ్ వచ్చింది. మన దగ్గరకు వచ్చే కొందికి అర్లీ సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకు వచ్చింది. రిజర్వాయర్స్ అన్నింటిలో నీళ్లు వచ్చాయి. ఈసారి నీళ్లు కూడా సేవ్ చేద్దాం ముందుగానే స్టార్ట్ చేశాం. రెండోది హెవీ రెయిన్ వల్ల యూరియా కూడా ఎక్కువ వాడడం మొదలు పెట్టారు. అంటే ఏదైతే అక్కడ వచ్చిన బూస్టర్ డోసేజెస్ ఇవ్వడానికి ఓసారి కొత్త ఫెర్టిలైజర్స్ కొట్టుకోబోతున్న ఉద్దేశంతో బూస్టర్ డోసేజ్ కూడా కొంత ఇచ్చారు. ఇంకొక పక్కన ఏదైతే ఫాడర్ కూడా కొంచెం ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నిటి వల్ల ఒక పానిక్ రియాక్షన్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. లాస్ట్ ఇయర్ ఖరీఫ్ లో మీరు చూస్తే 5,77,418 మెట్రిక్ టన్నులు వాడారు. ఈ సంవత్సరం మీరు చూస్తే 5,77,418. ఈసారి 7,01,067 మెట్రిక్ టన్నులు అంటే 21% ఎక్కువ వాడారు. 21% ఎక్కువ వాడినా అందుబాటులో కూడా పెట్టినా ఈ రోజు పై స్లైడ్ లో మీరు చూస్తే ఖరీఫ్ 25 అలాట్మెంట్ 16,76,000 మెట్రిక్ టన్నులు. బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1/4/25 7,14,000. రిసిప్ట్ 15,31,000. రెండు కలిపితే 22,45,000. సేల్స్ 16,91,000. ప్రజెంట్ అవైలబిలిటీ 5,54,000 ఉంది. ఎక్కడ కూడా ఎరువులు అక్కడక్కడ ఒక షాప్ లో కొంచెం ప్రాబ్లం రావడం, కొంతమంది పానిక్ తో ముందే కొనుక్కోవడం, కొంతమంది నెక్స్ట్ ఇయర్ కూడా రబీకి కూడా కావాల్సిన ముందే కొనేయడం, ఇవన్నీ చేశారు.